హాయ్ వెల్కమ్ టు ద ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్. టుడే మనము రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ మనకి ఆర్ఆర్బి జేఈ అనేది రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ 03/2024 కంప్లీట్ డీటెయిల్స్ అండ్ CBT1 అండ్ CBT2 కంప్లీట్ స్ట్రాటజీ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అప్లికేషన్ ఫాము ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు ఏ పోస్టులకు ఎలిజిబుల్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చాలామందికి డౌట్లు ఉన్నాయి. కంప్లీట్ వివరాల గురించి వీడియోని తప్పనిసరిగా ఎండ్ వరకు చూడండి. సో కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా సపోర్ట్ చేయాలి, ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది అంత త్వరగా అప్లై చేయకండి. మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాము, తర్వాత అప్లై చేయండి. ఓకేనా? మిస్టేక్స్ ఏమైనా ఉంటే మనకు తెలుస్తాయి అన్నమాట. ఓకేనా? సో టోటల్ పోస్టులు ఏమొచ్చి మనకి 7,951 పోస్టులు అనేవి ఆర్ఆర్బి జేఈకి ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ వన్ మనకి చూసుకున్నట్లయితే కంప్లీట్ నోటిఫికేషన్ మనకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 03/2024 అండి. మీకు ఎటువంటి ఎక్కడి నుంచి అయినా ఇప్పుడు ఎటువంటి నోటీస్ వచ్చినా సరే 03/2024 ఉన్నదంటే అది ఆర్ఆర్బి జేఈకి సంబంధించిన పోస్టులని మీరు గుర్తుంచుకోవాలన్నమాట. సో మనకి ఇందులో రిక్రూట్మెంట్ ఫర్ ద వేరియస్ పోస్ట్ జూనియర్ ఇంజనీరు అంటే జేఈ, డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపరింటెండెంట్, ఓకేనా, డిఎంఎస్ అంటామండి, కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ CMA, ఓకేనా, కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్, ఓకేనా, అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అనమాట. దీనికి సంబంధించిన మనకి జాబ్స్ అనేవి తీయడం జరిగిందనమాట. సో దీనికి ఓపెనింగ్ ఆఫ్ ద అప్లికేషన్ ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అంటే 30 జూలై 2024 అంటే ఈరోజు 28, ఇంకొక 2 రోజులు అనేది టైం అనేది ఉండడం జరిగింది. 30th మనకి స్టార్ట్ అయిపోతుంది అనమాట. 30th జూలై అనేది స్టార్టింగ్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే 1 వీక్ వరకు మీరు అప్లై చేయొద్దు, నా సజెషన్. ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ అవుతాయి అవి రెక్టిఫై చేసుకోలేము. సో మనకు తెలుస్తూ ఉంటాయి అనమాట. మిగతా వాళ్ళు అందరూ అప్లై చేస్తారు కదా, మిగతా అదర్ బోర్డ్స్. సో మిస్టేక్స్ తెలుస్తాయి. సో దాని మిస్టేక్స్ ద్వారా మనం రెక్టిఫై చేసుకుని అప్లికేషన్ ఫామ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క మిస్టేక్కి మీరు తర్వాత అమౌంట్ పే చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, అయితే క్లోజింగ్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ ఇంక్లూడింగ్ పేమెంట్ ఆఫ్ ద ఫీ ఎప్పుడంటే 29 ఆగస్టు 2024 ఓకేనా 11:59 వరకు మనకి నైట్ అనేది ఉండడం జరిగిందనమాట. ఓకేనా? అంటే 1 మంత్ టైం అనేది అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఇచ్చాడు. ఓకేనా? తర్వాత ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటే అది కూడా మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, బేసిక్ డీటెయిల్స్ మార్చడానికి అవ్వదు. మిగతాది ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ తప్పు ఏమైనా అయిపోతే మనకి 30వ తారీఖు నుంచి మరియు 8 సెప్టెంబర్ వరకు మోడిఫికేషన్ మనకి ఎనేబుల్ చేస్తారనమాట అప్లికేషన్. అప్పుడు ఏమైనా మీరు మోడిఫికేషన్ లైక్ ఫోటోగ్రాఫ్ చేంజ్ చేయాలన్నా సరే, సిగ్నేచర్ సరిగా లేదన్నా సరే, మరి ఒకవేళ ఓబీసీ సర్టిఫికేట్ నెంబర్ వేయలేదన్నా సరే, మీ తాలూకు SC ST సర్టిఫికేట్ ఏమైనా నెంబర్ మిస్ అయినా సరే, ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కరెక్ట్గా ఇవ్వకపోయినట్లయితే అది కూడా మనము కరెక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండి. ఓకేనా? ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బాగా తెలుసుకోండి. ఓకేనా? సో ప్రతిదీ కూడా మనం ఆన్లైన్ చేయవలసి ఉంటుంది. సో ఇందులో నెంబర్ 1 పోస్ట్ ఏంటంటే కెమికల్ సూపర్వైజర్ ఆర్ రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అనమాట. ఇందులో మనకి ఇది లెవెల్ 7 జాబ్ అండి. ఓకేనా? లెవెల్ 7 జాబ్ అంటే మనకి మంచి కేటగిరీ. లెవెల్ 5 వరకు మనకి స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్ లెవెల్ 6 వరకు రావడం జరుగుతుంది. అంతకంటే మించి అనమాట లెవెల్ 7. సో ఇందులో బేసిక్ పే 44,900 రూపాయలు బేసిక్ పే ఉంటుంది, మరియు అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో మెడికల్ స్టాండర్డ్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ మనకి స్లైడ్లో ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఏజ్ ఎంత అంటే 18 నుంచి 36 నార్మల్ జనరల్ క్యాండిడేట్స్కి అనమాట. ఓకేనా? ఇది COVID-19 తాలూకా ఎఫెక్ట్ ఉన్నది కాబట్టి ఈ ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ నార్మల్గా అయితే 18 నుంచి 33 అండి. ఓకేనా? సో ఇక్కడ టోటల్ వేకెన్సీస్ ఆల్ ఆర్ఆర్బీస్ 17 మాత్రమే ఉన్నాయి ఫర్ ఆర్ఆర్బి గోరఖ్పూర్ ఓన్లీ. అంటే ఈ ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 పోస్టు ఏదైతే కెమికల్ సూపర్వైజర్ అండ్ రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్ ఉన్నదో 17 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా మనకి ఆర్ఆర్బి గోరఖ్పూర్ జోన్ వరకు మాత్రమే 17 పోస్టులు అనేది ఇచ్చాడు. అంటే మిగతావన్నీ మనకి 2వ కేటగిరీ అంటే సీరియల్ నెంబర్ 2 ఏమిచ్చాడంటే
జూనియర్ ఇంజనీరు మరియు డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపరింటెండెంటు అండ్ కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది లెవెల్ 6 జాబ్ అండి. అంటే లెవెల్ 6 జాబ్ అంటే ఈక్వల్ టు మనకి స్టేషన్ మాస్టర్ అండ్ గూడ్స్ గార్డ్ లెవెల్ 6 జాబ్ అండి. ఓకేనా, లెవెల్ 6 జాబు 35,400 రూపాయలు అనేది ఇనిషియల్ పే ఉంటుంది. మరి అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఏజ్ ఏమో 18 to 36 అండి. ఓకే, ఇది కూడా కోవిడ్-19 పాండమిక్ దృష్టిలో ఉంచుకొని ఓకే, నార్మల్ ఏజ్ ఏమో 18 to 33 ఇవ్వాలి, కానీ 3 years పెంచి ఇచ్చారనమాట. ఓకేనా, ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 7,934 పోస్టులు అనేది ఓకేనా, మిగతా పోస్టులు జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించిన ఉన్నాయన్నమాట. ఓకేనా, సో టోటల్గా కలిపితే మనకి 7,951 పోస్టులు అండి. ఓకేనా, 7,951 పోస్టులు. ఓకే, సో ఆర్ఆర్బీ వైజు మరియు రైల్వే జోన్ వైజు మనకి డీటెయిల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, మీరు ఆర్ఆర్బీ రాంచి కానీ ఏ వెబ్సైట్లోనే వెళ్ళండి పర్వాలేదు. 03/2024 మీద క్లిక్ చేసి మీరు అక్కడ ఇండికేట్ చేసిన నోటిఫికేషను మనకి ఇంగ్లీష్ హిందీ అని ఉంటుంది. ఇంగ్లీష్ వెర్షన్ చదవాలంటే ఇంగ్లీష్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకొని వేకెన్సీస్ని మీరు ఏ జోన్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జోన్ తాలూకు ఇండికేషన్ కరెక్ట్గా చూడండి, జాబ్స్ని ఎన్ని పడ్డాయి ఏంటనేది. ఎందుకంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నది. ఎందుకంటే ఇందులో చాలా ఎక్కువ కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అవన్నీ మెర్జింగ్ చేస్తారు విత్ సేమ్ క్వాలిఫికేషన్. నీకు ఒకటే క్వాలిఫికేషన్ ఉన్న పర్సను 10-15 ఆప్షన్లు ఇస్తాడు జాబు. సో అందుకనే కరెక్ట్గా మీరు జోన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ జాబ్ అనేది మీరు పర్ఫెక్ట్గా మీరు ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసుకొని మీరు అప్లై చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్స్. ఎవరెవరైతే ఫైనల్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారో ఓకేనా, ఇది మనకి జూలై మంత్. మేబీ రిజల్ట్స్ అనేవి ఇప్పటికి వచ్చు. ఓకేనా, సో ఇంకా ఎవరికైనా రాలేదు అనేసి అనుకుంటే ఓకేనా, వాళ్ళు ఇచ్చిన డేట్కి మీరు పాస్ అయ్యి ఉంటేనే ఎలిజిబుల్ అండి, అది మాత్రం చూసుకోండి. ఓకేనా, సో ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. అంటే ఎవరైతే రిజల్ట్స్ ఇంకా రాలేదో వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు, నాట్ ఎలిజిబుల్ అంటున్నాడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ పాయింట్, ఈచ్ క్యాండిడేట్ ఈజ్ అలౌడ్ ఓకేనా టు అప్లై ఓన్లీ 1 ఆర్ఆర్బీ అండి. ఓకేనా, ఒక పర్సన్ ఒక ఆర్ఆర్బీకి మాత్రమే అప్లై చేయాలి. పొరపాటున 2 ఆర్ఆర్బీ జోన్స్కి అప్లై చేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ మనకి ఓకేనా స్టేజెస్ ఆఫ్ ద ఎగ్జామ్ అండి. ఓకే, ఎగ్జాము ఎన్ని స్టేజెస్లో ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దామండి. సో దేర్ షాల్ బి ఏ 2 stages ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఫాలోడ్ బై ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మరియు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అయితే మనకి ఆర్ఆర్బీ వైజ్ షార్ట్ లిస్టింగ్ ఏ విధంగా చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఇంకా గౌహతి, కోల్కతా ఏదో ఒక జోన్ తీసుకున్నట్లయితే మనకి ఎన్నైతే వేకెన్సీస్ ఉన్నాయో ఇంటూ 15 times అనేది చేయడం జరుగుతుంది ఫర్ ద సిబిటి 2కి అండి. ఓకేనా, సిబిటి 1 నుంచి సిబిటి 2కి వెళ్ళాలంటే ఒక పోస్ట్కి 15 అండి. అంటే ఏంటంటే 1:15 అనమాట, 1:15. సో ఫర్ ఎగ్జాంపుల్ 500 పోస్ట్స్ ఉన్నాయని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 500 × 15 అనమాట. సో అప్పుడు ఎంత అవుతుంది, 500 × 15. సో 15×5 = 2 సున్నాలు ఇక్కడ పెట్టేసుకోండి. సో 7,500 మంది సిబిటి 2కి ఆ జోన్ నుంచి వెళ్తారనమాట. ఓకేనా, సో ఆ విధంగా మనకి చెప్పడం జరిగింది. ఓకే, షార్ట్ లిస్టింగ్ సిబిటి 2కి మనకి ఆ విధంగా చేస్తారని చెప్తున్నాడు. సిబిటి 2కి ఏ విధంగా ఉంటుందంటే బేస్డ్ ఆన్ ద మెరిట్ అండి. ఓకేనా, మెరిట్. ఓకేనా, మెరిట్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ సిబిటి యాజ్ పర్ ద రిజర్వేషన్ ఆఫ్ ద వేకెన్సీస్ అప్లికబుల్. ద ఆర్ఆర్బీ వైజ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ సెకండ్ స్టేజ్ సిబిటి షెల్ బి ఇన్ఫార్మ్డ్ త్రూ ద అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకేనా, వయా ఈమెయిల్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. కాల్ లెటర్ గురించి ఏమైనా సరే మీరు అపియర్ అవ్వండి సిబిటి 2కి అనేసి అని చెప్తున్నాడు అనమాట. అంటే ఏమీ లేదు, సిబిటి 1లో ఎవరికైతే మెరిట్ వచ్చిందో వాళ్ళు ఎవరైతే క్వాలిఫై అయ్యారో కట్ ఆఫ్ వాళ్ళకి మెయిల్ ద్వారా, మెసేజ్ ద్వారా, ఆర్ఆర్బీ సైట్ ద్వారా మనకి ఇన్ఫార్మ్ చేస్తారనేసి చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ మనకి మార్క్స్ విల్ బి నార్మలైజ్డ్ యాజ్ ఎ గివెన్ పారా నెంబర్ 14.1, 14.2 ఆఫ్ దిస్ నోటీస్ అని అన్నాడు అనమాట. సో మీరు డిఫరెంట్ ఎగ్జామ్స్లో 2019 మనకి ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్ తీసుకున్నట్లయితే 32 షిఫ్ట్లో ఎగ్జామ్ అనేది జరిగిందనమాట. సో అటువంటిప్పుడు మనకు నార్మలైజేషన్ చేయాలి. ఎందుకంటే ఒక షిఫ్ట్ అనేది డిఫికల్ట్గా వస్తుంది, ఒక షిఫ్ట్ ఈజీగా రావచ్చు, ఒక షిఫ్ట్ మీడియంగా రావచ్చు. సో అందరినీ నార్మలైజేషన్ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, సో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ మొబైల్ నెంబర్ ఉండాలండి. ఓకేనా, అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది ఉండాలి తప్పనిసరిగా.
ఓకేనా. సో ఇవి కానీ లేకపోతే మనకి ప్రాబ్లం అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ దేర్ విల్ బి ఏ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/3 ఆఫ్ అలొకేటెడ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ ఇన్ ద సిబిటి. మీరు ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో తప్పు చేస్తున్నారో ప్రతి ఒక్క తప్పుకి 1/3 అనేది మనకి కట్ అనేది చేయడం జరుగుతుంది, అంటే పోతుందన్నమాట. మనకి 3 క్వశ్చన్లు అనేది రాంగ్ చేశారనుకోండి, మనకు వచ్చిన రైట్ ఆన్సర్లోంచి ఒకటి అనేది డిడక్ట్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా. చాలా జాగ్రత్తగా మనము అప్లై మనకి మనం రాసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి అప్లై చేయవలసి ఉంటుందన్నమాట. సో మెడికల్ స్టాండర్డ్స్ ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ ఏమి ఇచ్చాడంటే A3 B1 B2 C1. ఏంటండి A3 A1 ఇవన్నీ అంటే నార్మల్గా మెడికల్ ఫిట్గా ఉంటే చాలండి, అంతా పర్టికులర్గా ఏం అవసరం లేదు. ఎందుకంటే ALP కనుకోండి A1 అనేది కావాలి. సో ఇక్కడ A3 B2 కాబట్టి A3 B1 B2 C1. సో పర్వాలేదు, నార్మల్గా ఇప్పుడు యంగ్గా ఎవరైతే 28 to 35లో ఉన్నారో వారు నార్మల్గా ఎలిజిబుల్ అనేది అవ్వడం జరుగుతుందండి. ఓకేనా. నెక్స్ట్ వన్ మనకి సో ఎగ్జామినేషన్ ఫీ అనేది మనకి ఏ విధంగా ఉండడం జరిగిందంటే జనరల్ క్యాండిడేట్స్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్కి మనకి 500 రూపీస్ అనేది ఉండడం జరిగిందండి. ఓకేనా. సో ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అందరికీ 500, కానీ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ సీరియల్ నెంబర్ 2 అంటే కింద సీరియల్ నెంబర్ 2లో ఇచ్చాడు. అవుట్ ఆఫ్ దిస్ ఫీ ఆఫ్ 500 అమౌంట్ ఆఫ్ 400 ఓన్లీ వాళ్ళు పే చేయవలసి ఉంటుందన్నమాట. సారీ, ఈ 500లో మనకి 400 అనేది రిఫండ్ అవుతుంది. ఎప్పుడంటే మీరు CBT 1 ఎగ్జామ్ రాసిన తర్వాత మీ అకౌంట్కి 400 రూపీస్ అనేది పంపించడం జరుగుతుంది. మీరు CBT 1 ఎగ్జామ్ రాస్తేనే అది ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ EBC వాళ్ళకి, SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీసు. ఓకేనా. అంటే సీరియల్ నెంబర్ 2 అన్నాడు కదా, ఇదే అనమాట సీరియల్ నెంబర్ 2 అంటే. ఓకే. సో వాళ్ళకి 250 రూపాయలు అనేది ఇవ్వడం జరిగిందనమాట. 250 రూపాయలు అనేది మనకి పెట్టడం జరిగింది. సో ఓన్లీ ద క్యాండిడేట్స్ హూ అటెండెడ్ ద ఫస్ట్ CBT విల్ గెట్ ఏ రిఫండ్ దేర్ ఎగ్జామినేషన్ ఫీ యాజ్ మెన్షన్డ్ అబౌవ్. ఎవరెవరైతే ఈ 250 కట్టారో అండ్ ఈ 500 రూపాయలు కట్టారో వాళ్ళకి 500 రూపాయలు కట్టిన వాళ్ళకి ఏమో 400 రూపాయలు రిఫండ్ వస్తుంది. 250 పే చేసిన వాళ్ళకి ఫుల్గా రిఫండ్ 250 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో మీకు అప్లికేషన్కి సంబంధించిన ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఓకేనా ఈ నెంబర్కి అనేది కాల్ చేయండి. కంగారు పడి అప్లికేషన్ తప్పుగా అప్లై చేయొద్దు. ALPలో చాలామంది ఫోటో అనేది రాంగ్గా అప్లై చేశారు, నాన్ స్టాండర్డ్గా ఉందని మనకి అప్లికేషన్ స్టేటస్లో చెప్పడం జరిగిందనమాట. సో అలా కంగారు పడొద్దు, ఈ సపోర్ట్ అనేది తీసుకొని మీరు హ్యాపీగా అప్లికేషన్ అనేది అప్లై చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్. సో ద ఫస్ట్ స్టేజ్ CBT ఫర్ కామన్ నోటిఫైడ్ ఏ విధంగా ఇచ్చాడు అని అంటే దిస్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషను. ఓకేనా. డ్యూరేషన్ అంట 90 నిమిషాలు ఇవ్వడం జరిగిందనమాట. అంటే 1.5 hour టైం అనేది ఇవ్వడం జరిగింది. మరియు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమో మనకి ఎన్ని వస్తాయంటే 100 రావడం జరుగుతుంది. అయితే అటువంటి సిలబస్ ఏంటంటే అంటే మరి ఫస్ట్ స్టేజ్ CBT అనేది స్క్రీనింగ్ నేచర్ అనేది ఉంటుందన్నమాట. వడపోత అంటే చాలామంది అప్లై చేస్తారు, ల్యాక్స్ ఆఫ్ పీపుల్, అందులోంచి మనకి 1:15 రేషియో తీసి మనకి వడపోస్తుంది. స్క్రీనింగ్ నేచర్ అనమాట ఇది ఓన్లీ. ఓకేనా. సో నెక్స్ట్ వన్, ఇది ఈ ఫస్ట్ స్టేజ్ CBTని దేనికి యూజ్ చేస్తారంటే సెకండ్ స్టేజ్ CBTకి ఎవరెవరు క్వాలిఫై అయ్యారో దానికి మాత్రమే ఇది కన్సిడర్ చేస్తారు. అంతేగాని మీకు జాబ్ వచ్చడానికి మాత్రం ఫస్ట్ స్టేజ్ అనేది కన్సిడర్ చేయరండి. ఓకేనా. సో క్యాండిడేట్స్ సెకండ్ స్టేజ్ CBTకి ఎవరెవరైతే రిజర్వేషన్ బెనిఫిట్స్ పొందుతారో వాళ్ళు ఓకేనా వాళ్ళు బెనిఫిట్స్ కమ్యూనిటీ PW and ఎక్స్ సర్వీస్ కెన్ కంటిన్యూ ద కన్సిడర్ ఓన్లీ అగైన్స్ దట్ కమ్యూనిటీ ఫర్ ఆల్ సబ్సిక్వెంట్ స్టేజెస్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇక్కడ ఒక పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. క్యాండిడేట్స్ who are shortlisted for second stage CBT availing the reservation benefits of community. మీరు OBC కమ్యూనిటీ పెట్టి కానీ CBT 2కి ఎలిజిబుల్ అయ్యారు అంటే ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా మీకు OBC మీదే కన్సిడర్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వన్, మీరు జనరల్ కట్ ఆఫ్లో కానీ మీరు కానీ అయ్యారనేసి అనుకోండి, జనరల్గానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్ అనేది. ఓకేనా. మీరు ఏ విధంగా అయితే CBT 2కి వచ్చారో రిజర్వేషన్ బెనిఫిట్ని ఉపయోగించి PWD and ఎక్స్ సర్వీస్ మ్యాన్ షల్ కంటిన్యూ ద టు బి కన్సిడర్డ్ ఓన్లీ అగైన్స్ దట్ కమ్యూనిటీ ఫర్ ఆల్ సబ్సిక్వెంట్ స్టేజెస్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని అంటున్నాడు అనమాట. అంటే నువ్వు OBC ద్వారా వెళ్తే ఫైనల్ వరకు OBC ద్వారానే నీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జనరల్లో ఇవ్వరండి అది. సో అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, ఇందులో మనకి మ్యాథమెటిక్స్ తాలూకు సిలబస్ చూసుకున్నట్లయితే నెంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM and HCF, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్,
సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జెబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాల్కులేషన్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ సిజరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి నార్మల్గా ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఏఎల్పి కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు. నెక్స్ట్ మనకి నార్మల్గా అయితే మ్యాథమెటిక్స్, రీజనింగ్ సేమ్ అనేది ఉంటుందండి. ఓకేనా. జనరల్ ఇన్సిడెంట్స్ అండ్ రీజనింగ్ ఉన్నది ఇక్కడ మీరు ఒకసారి చూడండి. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఉన్నది. జనరల్ మనకి సైన్స్ అనేది అప్ టు 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ చదివితే మనకి అనేది సరిపోతుందండి. ఓకేనా. రైట్. అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ ద సిబిటి 1 ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? సిలబస్ ఓకే, కానీ మనకు ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే మనకి సిబిటి 1కి ఓకేనా 30 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, 30 మార్క్స్ అండి. ఓకేనా. రీజనింగ్ ఏమో 25 వస్తుంది, 25 మార్కులు అనమాట. సో జనరల్ అవేర్నెస్ ఏమో 15, నథింగ్ బట్ కరెంట్ అఫైర్స్ 15 మార్కులు. జనరల్ సైన్స్ ఏమో 30 క్వశ్చన్లు వస్తాయి, 30 మార్కులు. టోటల్గా చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్లు వస్తాయి, 90 నిమిషాలు అనేది టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో సిబిటి 1 రాసినప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, సిబిటి 2 రాసినప్పుడు కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మీరు అది గమనించాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ మనకి స్టేజ్ 2 సెకండ్ స్టేజ్ సిబిటికి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సిలబస్ కాపీ అనేది మనకి ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక మనకి భగవద్గీత, మనకి 3 విధాలుగా కూడా ఆ విధంగా మనం కన్సిడర్ చేసుకోవాలి. సిలబస్ కాపీ అనేది మనం ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి. సిలబస్లో ఏమి ఇచ్చాడో అవి కంప్లీట్ చేయడం మన బాధ్యత. ఓకేనా. సో ఇందులో ఏమంటున్నాడంటే సెకండ్ స్టేజ్ సిబిటికి షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ ద సెకండ్ స్టేజ్ సిబిటి ఓకేనా షల్ బీ బేస్డ్ ఆన్ ద నార్మలైజ్డ్ మార్క్స్ అబ్టైన్డ్ బై దెమ్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ సిబిటి అండ్ 1:15 అనేసి చెప్పాడు అనమాట. అయితే డ్యూరేషన్ మనకి 120 మినిట్స్ ఉంటుంది, మరియు 150 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతాయండి. ఎప్పుడైనా సరే సిబిటి 1 గురించి ఆలోచించకూడదు. సిబిటి ఫైనల్ జాబ్ ఏ విధంగా వస్తుందో అది ఇప్పుడే తెలుసుకోవాలి. ఓకేనా. ఆర్ఆర్బి జాబు నార్మల్ జాబ్ కాదు, మంచి లెవెల్ 6 జాబ్, చాలా మంచి జాబ్ అండి. ఓకేనా. సో సిలబస్ ఇచ్చినట్లయితే మనకి ఏమేమి అడుగుతాడంటే జనరల్ అవేర్నెస్ అడుగుతున్నాడు, మరి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అడుగుతున్నాడు అప్ టు 10th స్టాండర్డ్ సిలబస్ అండి. ఇందులో బయాలజీ లేదండి. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ద కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, కొంత బేసిక్స్ గురించి కంప్యూటర్ గురించి తెలియాలి, మరియు బేసిక్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ తెలియాలి, మరియు టెక్నికల్ ఎబిలిటీస్. మీరు ఏ టెక్నికల్ అంటే మీరు మెకానికలా, ఎలక్ట్రికలా, సివిలా, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషనా, మీకు పర్టికులర్గా ఏదైతే మీకు స్ట్రీమ్ మీకు ఉంటుందో ఆ బ్రాంచ్ తాలూకా మనకు ఉండడం జరుగుతుందండి, టెక్నికల్ అనమాట. ఓకేనా. సిలబస్ కూడా టెక్నికల్ సిలబస్ ఇచ్చాడు. మీరు థరోగా మీ సిలబస్ ఏంటో ఒకసారి చూసి మీరు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ ద సిబిటి 2. సిబిటి 2కి ఏ విధంగా ఉంటుందంటే జనరల్ అవేర్నెస్ ఏమో 15 క్వశ్చన్లు వస్తాయి, 15 మార్కులు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉండదండి, 15 మార్కులు వస్తాయి అండ్ 15 క్వశ్చన్లు. బేసిక్స్ ఆఫ్ ద కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 10 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్కులు. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10 మార్కులు వస్తాయి, 10 క్వశ్చన్స్. టెక్నికల్ ఎబిలిటీస్ మీరు ఏదైతే టెక్నికల్ బ్రాంచ్ ఉందో అక్కడ 100 మార్కులు రావడం జరుగుతుంది. టోటల్గా 150 క్వశ్చన్లు ఉన్నాయి, టైం ఏమో 2 గంటలు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనకు వస్తేనే ఆన్సర్ చేయాలి, లేకపోతే గెస్సింగ్ అనేది పెట్టకూడదు అనమాట. ఓకేనా. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే చాలా మందికి వచ్చే డౌట్, సో నేను ఎలిజిబులా కాదా మరి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కూడా ఎలిజిబులా కాదా, చాలామంది డౌట్ వస్తుంది అనమాట. సో మీరు గమనించండి, ఇక్కడ మనకి ఒక 23 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఆ పోస్ట్ అన్నిటికి కూడా కొన్ని కామన్ క్వాలిఫికేషన్ అనేది ఉన్నదన్నమాట. ఏంటంటే అదంటే మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ దానికి సంబంధించిన ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ అనమాట. అందులో మనకి ఏమేమి ఉన్నాయంటే మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, ఒక మెకట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మిషనింగ్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ మిషనింగ్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ డై మేకింగ్ ఇంజనీరింగ్, అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ ద బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ద అబౌట్ డిసిప్లిన్. అంటే సబ్ స్ట్రీమ్స్ కూడా మనకి ఈ మెకానికల్లోనే కన్సిడర్ చేయబడతాయి. ఓకేనా. ఎవరెవరైతే మెకానికల్ చేశారో అండ్ ఈ లిస్ట్ని చూసి వాళ్ళందరూ అప్లై చేయండి. నెక్స్ట్ వన్ అండి, సెకండ్ వన్ వచ్చినప్పటికీ ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్. ఓకేనా. ఎలక్ట్రికల్ మరియు దాని సంబంధిత గ్రూప్స్ అనమాట. ఓకే. ఏమంటున్నాడంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఓకే, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పీపుల్ అప్లై చేసుకోవచ్చు, మరియు కాంబినేషన్ ఆఫ్ ద ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ ద బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తో పాటు బేసిక్ స్ట్రీమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్లో రావడం జరుగుతుంది. ఇది సీరియల్ నెంబర్ 2.
నెక్స్ట్ సీరియల్ నెంబర్ 3 చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్. ఓకేనా, ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ అందులో ఏమేమి వస్తాయంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, కాంబినేషన్ ఆఫ్ ద సబ్ స్ట్రీమ్స్ ఆఫ్ ద బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ అబౌవ్ డిసిప్లిన్ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ అనమాట. నెక్స్ట్ 4th వన్కి వచ్చేటప్పటికి మనకి సివిల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్కి రావడం జరుగుతుంది. అందులో సివిల్ ఇంజనీరింగ్, కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్, నెక్స్ట్ బీఎస్సీ. ఓకేనా, బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆఫ్ 3 years డ్యూరేషన్ ఉన్న వాళ్ళు కూడా మనకి సివిల్ అండ్ ఎల్ఐడిలో రావడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ 1 టేబుల్ 2లో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బీఎస్సీ విత్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సిఎంఏ గ్రూప్కి అప్లై చేసుకోవచ్చు. సిఎంఏ గ్రూప్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ టేబుల్ నెంబర్ 3కి వచ్చేటప్పటికి ఓకేనా కెమికల్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ అని చెప్పాను కదా, సీరియల్ నెంబర్ 1 పోస్ట్. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే దీనికి క్వాలిఫికేషన్ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటే బీటెక్ కూడా అవ్వచ్చు. ఇన్ కెమికల్లో ఉండాలండి, కెమికల్ టెక్నాలజీలో ఉండాలి. ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ కవరింగ్ ఎనీ 1 or more ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ ఉండాలి. పెట్రోలియం ప్రొడక్ట్స్, పెయింట్స్ అండ్ కరోజన్ ప్రివెన్షన్ అండ్ పాలిమర్స్, నాలెడ్జ్ ఆఫ్ ఎనీ కంప్యూటర్ లాంగ్వేజ్ విల్ బి ఎసెన్షియల్ అని అంటున్నాడు అనమాట. నెక్స్ట్ వన్ లేదా డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ మెటలాజికల్ ఇంజనీరింగ్లో ఉండాలి. ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నాలెడ్జ్ ఆఫ్ ది ఎనీ కంప్యూటర్ లాంగ్వేజ్ విల్ బి ఎసెన్షియల్ ఫర్ ద మనకి ఎగ్జామ్ గ్రూప్ ఏమో కెమికల్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్. ఓకేనా, మీరు ఓపిక్గా మీరు వేకెన్సీస్ చదివి మీ తాలూకు క్వాలిఫికేషన్ పక్కాగా మ్యాచ్ అవుతుందా లేదా, ఒకదానికి మ్యాచ్ అవుతుంది మీకు 10-15 జాబులకు మ్యాచ్ అవుతుంది. ఓకేనా, అది అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ నార్మలైజేషన్ మార్క్స్ ఎందుకు చేస్తారంటే మనకి మల్టిపుల్ సెషన్స్లో ఎప్పుడైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో తప్పనిసరిగా నార్మలైజేషన్ అనేది జరుగుతుంది. అయితే నార్మలైజేషన్ అనేది మనకు ఒక ఫార్ములా ప్రకారంగా జరగడం జరుగుతుంది. ఇక్కడ ఫార్ములా ఇచ్చాను, ఆ ఫార్ములా చూడండి. మరియు క్యాలిక్యులేషన్ ఆఫ్ ద మెరిట్ ఇండెక్స్ ఫర్ ఆల్ పేపర్స్ అనమాట. అంటే మెరిట్ ఇండెక్స్ అంటే ఏంటంటే అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ CBT 2కే చూసుకుందాం. CBT 2కి మీకు ఫర్ ఎగ్జాంపుల్ CBT 2 అనేది 150 మార్కుల కింద ఉంటుంది. 150కి అవుట్ ఆఫ్ 150కి మీకు 100 రావడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రావడం జరిగింది. దీన్ని మనకి ఇది 100 మార్కులు ఫర్ ద 150 మార్కులకు వచ్చినాయి. ఓకే, అయితే నాకు 100 మార్కులకి ఇది కుదిస్తే ఎన్ని వచ్చినట్టు అప్పుడు 100/, ఓకేనా, 150 × 100. సో 0కి 0కి పోయింది, 5 2 5 3 2 1 2 5. సో 5 3 ఓకే. సో 100కి ఎన్ని వచ్చాయో 100 మార్కులు కానీ కుదిస్తే నాకు ఎంత వస్తాయి అనేది చెక్ చేయండి. 100/150 × 100. 0కి 0కి పోయింది, 5 2 5 3. సో 200/3, 200/3 అంటే దగ్గర దగ్గర 66.33 రావడం జరుగుతుంది అనమాట. అంటే 100 మార్కులకి కానీ మీరు కన్సిడర్ చేస్తే ప్రో రేటెడ్ అంటారు అనమాట. ప్రో రేటెడ్ 66 వస్తాయి. మెరిట్ ఇండెక్స్ అంటే మరొక 100% గుణిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఓకే ఇంటూ 100 చేస్తారు, మనకి 663 మార్కులు 1000కి మెరిట్ ఇండెక్స్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ CBT 2 కొద్దిగా డిఫరెంట్గా చేస్తారనమాట JEEకి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ మనకి హౌ టు అప్లై. ఓకేనా, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే మనకి ఆల్రెడీ CBT 1 ఎవరైతే ALP అండ్ మనకి టెక్నీషియన్ వాళ్ళు కానీ అప్లై చేసినట్లయితే వాళ్ళకి ఆల్రెడీ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుందన్నమాట. అది ఆల్రెడీ వాళ్ళకు ఉంది. డైరెక్ట్గా మీరు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళి మీరు ఏవైతే పోస్టులు ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారంగా మీరు అప్లై చేసుకోండి. ఓకేనా, సో ఇంకెవరైతే ఫ్రెష్గా మనకు ఉన్నారంటే క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్తే మనకి అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ ఎనేబుల్ చేస్తాడు 30 జూలై నుంచి. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ వీడియో అనేది చేస్తానండి. అయితే అప్లై చేసే ముందు ఒక మొబైల్ నెంబర్, ఒక ఈమెయిల్ ID, ఒక ఫోటోగ్రాఫు, సైజ్ ఏమో 30 నుంచి 70 అనేది ఉండాలండి. ఓకేనా, స్కానడ్ JPEG ఇమేజ్ ఆఫ్ క్యాండిడేట్ సిగ్నేచర్ 30 నుంచి 70 అండ్ మనకి ఫోటో కూడా సేమ్ కన్సిడరేషన్ అనేది చేస్తాడు అనమాట. రీసెంట్ అండ్ క్లియర్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. ఓకేనా, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ వైట్ అనేది ఉండాలి. ఓకేనా, మనకి ఎంత ఉండాలంటే 30 నుంచి 70 KB అనమాట. అంటే రెండాటికి సేమే ఇచ్చాడు అనమాట. ఓకేనా, ఈ రెండు చూసుకోవాలి. మరి SC ST సర్టిఫికేట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ సర్టిఫికేట్ సైజ్ ఏమో అప్ టు 500 KB అనేది ఉండవచ్చండి. ఓకేనా, నెక్స్ట్ మనకి స్క్రైబ్ అప్లికేషన్ ఎవరైనా సరే PWD క్యాండిడేట్ స్క్రైబ్ కావాలి హెల్ప్, వాళ్ళ తాలూకు కూడా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి 30 to 70 KB అనేది ఫోటో అటాచ్ చేయాలి. వాళ్ళ తాలూకు డీటెయిల్స్ అనేది కూడా అటాచ్ చేయాలి వితౌట్ క్యాప్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ మనకి
ఇప్పుడు చూసుకున్నట్లయితే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ద సీరియల్ నెంబర్ 1 అంటే కెమికల్ సూపర్వైజర్ అండ్ రీసెర్చ్కి ఓకేనా, మెకానికల్ R&D ఓకేనా, ఇది డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ కెమికల్ టెక్నాలజీలో మనకి ఉండాలి. నెక్స్ట్ మనకి సెకండ్ నెంబర్ 2 మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్కి వచ్చినప్పుడు మెకానికల్కి ఓకేనా, డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మనకి మెటలాజికల్లో మనకి క్వాలిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మనకి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ జనరల్ సర్వీసెస్, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ EMU TRS, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిజైను, జూనియర్ ఇంజనీర్ అండ్ ఎలక్ట్రికల్ TRD, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ వర్క్షాప్. ఎక్కడ వరకు మనం చూసుకున్నట్లయితే 3 years డిప్లొమా ఇన్ మెకానికల్లో ఉండొచ్చు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ ద ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ ద బేసిక్ అబో ఏదైతే మెన్షన్ చేశాడో ఆ విధంగా కూడా ఉండవచ్చండి. చూసారా ఇక్కడ గమనించారా లేదా ఇక్కడ చూడండి ఎన్ని పోస్టులు ఉన్నాయో సేమ్ క్వాలిఫికేషన్ మీద. సో జూనియర్ ఇంజనీర్ 1 2 3 4 5 6 పోస్టులు అనేది మనకి డిప్లొమా మీద ఉన్నాయి, మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఓకేనా, అండ్ సబ్ స్ట్రీమ్స్ ఆఫ్ ద బేసిక్ సేమ్ డీటెయిల్స్ అనేసి అన్నాడు అనమాట. సో ఇది గమనించాలి మీరు. నెక్స్ట్ వన్ మనకి 9వ కేటగిరీ వచ్చినప్పటికీ జూనియర్ ఇంజనీర్ సివిల్ పీవే అండ్ బ్రిడ్జ్ ఓకేనా, దీనికి మరియు జూనియర్ ఇంజనీర్ సివిల్ డిజైన్ డ్రాయింగ్ అండ్ ఎస్టిమేషన్కి వచ్చినప్పటికీ ఓకేనా 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో ఉండాలి, లేదా BSc ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో 3 years అనేది మన కోర్సు కంప్లీట్ చేసి ఉండాలి, లేదా మనకి బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ద సివిల్ ఇంజనీరింగ్ అయినా సరే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేస్తే మనకి ఓకే అండి ఓకేనా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ చూసినట్లయితే 11 కేటగిరీ నెంబర్ 11 12 13 14 ఏంటంటే జూనియర్ ఇంజనీర్ అండ్ వర్క్స్, జూనియర్ ఇంజనీర్ అండ్ సివిల్ వర్క్స్ అండ్ రీసెర్చ్, జూనియర్ ఇంజనీర్ డిజైన్ అండ్ సివిల్, జూనియర్ ఇంజనీర్ సివిల్ అండ్ వర్క్షాప్కి వచ్చినట్లయితే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 3 years డిప్లొమా అనేది ఉండాలి ఓకేనా. ఇక్కడ చూడండి దీని తాలూకు ఎడ్యుకేషన్ ఆల్రెడీ బిఫోర్ స్లైడ్లో ఉన్నది ఓకేనా. సో జూనియర్ ఇంజనీర్ ట్రాక్ మిషన్కి వచ్చినప్పటికి మనకి 3 years డిప్లొమా మెకానికల్, ప్రొడక్షన్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవచ్చు అండి, డిప్లొమా చేయవచ్చు, లేకపోతే మీరు బీటెక్ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఈజీగా ఓకేనా. సో ఒకసారి నోటిఫికేషన్ని క్లియర్గా చదివి మీరు అప్లై చేయండి ఓకే. నెక్స్ట్ ఇది మనకి సేమ్ అదే విధంగా అడగడం జరిగింది. మొత్తం ఎవరెవరైతే మనకి అప్లై చేసుకోవాలో ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనకి కంప్లీట్గా నోటిఫికేషన్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అయితే RRB JEEకి CBT 1కి సంబంధించి నేను ఆన్లైన్ కోర్స్ అనేది స్టార్ట్ చేశాను. దాని తాలూకు డీటెయిల్స్ అనేది చూసి వీడియో ఎండ్ చేద్దాం ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇందులో మనకి ఏమేమి ఫెసిలిటీ ఇస్తామండి అంటే మనకి మ్యాథమెటిక్స్ టోటల్ ఏమో 55 వీడియోస్ ఉంటాయండి. మనకి ఇప్పుడు చెప్పాను కదా 20 టాపిక్స్ అనేది మనకి కవర్ చేస్తాము విత్ 55 వీడియోస్. ఈచ్ క్లాస్కి మనము PDF అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఈచ్ క్లాస్కి PDF ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ రీజనింగ్కి టోటల్ 52 వీడియోస్ ఉంటాయండి అండ్ ఈచ్ క్లాస్కి PDF అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా. నెక్స్ట్ వన్ మనకి జనరల్ సైన్స్కి వచ్చినప్పటికి 47 PDFs అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా. ఈచ్ అండ్ ఎవరీ కాన్సెప్ట్ సంబంధించింది కరెంట్ అఫైర్స్కి లేటెస్ట్ 6 months తాలూకా PDFs అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మరియు ప్రీవియస్ ఇయర్ మనకి 32 షిఫ్ట్లో ఎగ్జామ్ జరిగింది 2019లో. మనకి 2019లో మనకి 32 షిఫ్ట్లో ఎగ్జామ్ జరిగింది. ఆ పేపర్లన్నీ మనకి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట, ఎక్స్ప్లెనేషన్ త్రూ ద వీడియో ఓకేనా. ఎందుకంటే మీకు ఒక ఐడియా రావడం గురించి. నెక్స్ట్ 20 మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది, అంటే ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇది ప్రీవియస్ కాదు, ఎక్స్పెక్టెడ్ ఒక 20 పేపర్స్ అనేవి ఉండడం జరుగుతుంది విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఓకేనా. నెక్స్ట్ వన్ మనకి డైలీ స్టూడెంట్స్ డౌట్స్ వస్తాయి, అవునా కదా. సో వన్స్ మీరు కాన్సెప్ట్ అనేది నేర్చుకున్న తర్వాత ఏదైనా మాక్ టెస్ట్ రాసిన తర్వాత డౌట్స్ వస్తాయి. డౌట్స్ వచ్చినప్పుడు మీకు నార్మల్గా పేపర్ మీద చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందా, వీడియో ద్వారా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుందా అనేది మనం అనాలిసిస్ చేసి వీడియో ద్వారా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్ యూట్యూబ్లో మనం చూసుకున్నట్లయితే నోబడీ విల్ ప్రొవైడ్ దిస్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీ. ఎవరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు వన్స్ కోర్స్ కానీ తీసుకున్నట్లయితే తర్వాత ఎవ్వరూ కూడా మిమ్మల్ని మీరు చదువుతున్నారా ఏం చేస్తున్నారో వాళ్ళకి అనవసరం, ట్రాకింగ్ అనేది ఉండదు. సో మనకు అలా కాదు, CBT 1 మీరు క్రాక్ చేసిన వరకు ట్రాకింగ్ ఉంటుంది ఓకేనా. అదే గ్రూప్లో యాడ్ చేస్తాము, అదే గ్రూప్లో మనము ట్రాకింగ్ అనేది చేస్తాము. డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని మన వీడియో రూపంలో మనము చేస్తాం. ఆల్రెడీ మీరు ALPకి వీడియోలు ఆల్రెడీ చేశాను, మీరు ఒకసారి చెక్ చేయండి
ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి సో దీని తాలూకా ఓకేనా 100% సెలెక్షన్ అండ్ CBT 1 అండి. CBT 1లో 100% సెలెక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా, అందులో నో డౌట్ అండి. నెక్స్ట్ కోర్స్ తాలూకు ఫీజు ఏమో మనకి 2499. ఎందుకు అంటే చాలా హెవీగా మనం ప్లాన్ చేసాం CBT 1కి. హెవీగా ఆల్రెడీ చెప్పాను కదా, 32 షిఫ్ట్ల తాలూకా పేపర్ ఎక్స్ప్లెనేషన్, 20 మాక్ టెస్ట్ ఎక్స్పెక్టెడ్ పేపరు అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ త్రూ వీడియో అండ్ ఎవ్రీ క్లాస్ PDFs, జనరల్ సైన్స్ PDFs, కరెంట్ అఫైర్స్ PDFs. అండ్ మీకు డౌట్ వస్తే డౌట్ కూడా వీడియో ద్వారా మనకి ఆ రోజు టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అడిగారో ఆ వీడియో రూపంలో మనం చేసి మనకి పెట్టడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో మీకు మనకి 2499 అనేది ఓకేనా ఒక బెస్ట్ ప్రైస్గా పెట్టడం జరిగింది. ఇది కూడా మనకి 31 జూలై ఓకేనా 2024 ఎవరెవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది 2499. తర్వాత మనకి 2999 అవుతుందండి. 2999 అనేది అవుతుంది ఓకేనా 31 జూలై తర్వాత. సో మీకు ఇది నెంబర్కి ఫోన్పే నెంబరు 8074670636కి ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టి మనకి అదే నెంబర్కి వాట్సాప్ పంపిస్తే, మెయిల్ ఐడి పంపిస్తే నేను RRB JEE 2024 గ్రూప్లో యాడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు కంటిన్యూ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అయితే వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుందంటే మనకి CBT 1 ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడు అవన్నీ CBT 1 ఎగ్జామ్ అప్పటి వరకు మనకి వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ అప్పటి వరకు మీకు ట్రాకింగ్ ఉంటుంది. మీకు జాబ్ వచ్చినంత వరకు నా దానికి సపోర్ట్ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది, మెంటర్షిప్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి అప్లికేషన్స్ అప్లై చేసినప్పుడు కంగారు పడొద్దు. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా సరే ఈ నెంబర్కి కాల్ చేసి అప్లికేషన్ అప్లై చేయండి. ఓకేనా. రిజెక్ట్ అనేది చేసుకోవద్దు. మంచి ఆపర్చునిటీ అనేది ఎవ్రీ టైం రాదు. మళ్ళీ RRB JEE అనేది మళ్ళీ ఒక 5-6 సంవత్సరాల తర్వాత వస్తుంది, ఇప్పుడు రాదు. కాబట్టి అందుకనే ఆ దృష్టిలో ఉంచుకొని మీరు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. ఓకేనా. ఎనీ డౌట్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి అనేది కాంటాక్ట్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసినందుకు. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేషన్ అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే JEEకి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో మ్యాక్సిమం అందరూ ఎలిజిబుల్ అవుతారు నాకు తెలిసి. సో వాళ్ళందరికీ ఇది షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్.